హాయ్ అందరికీ ఈరోజు నేను చందువా ఫ్రై రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ పాంప్లెట్ ఫ్రై రెసిపీ వచ్చేసి మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, అదే ఫీల్ వచ్చేలా ఇంట్లోనే తయారు చేసి చూపించబోతున్నానండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా పిల్లలకి ఇలా స్టార్టర్లా చేసి పెట్టారంటే నచ్చుతారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూసేద్దాం పదండి. వేడి నీటిలో నానబెట్టుకున్న 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకొని రోట్లో వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కచ్చపచ్చగా నూరుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసుకొని నూరుకున్నా పర్వాలేదండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో నేను చికెన్ మసాలా ఉంటే కొద్దిగా యాడ్ చేశానండి. మీరు ఫిష్ మసాలా ఉంటే దాన్ని యాడ్ చేసినా బాగుంటుంది. అలానే కొద్దిగా కసూరి మేతి, పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడి వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్యం పిండి వేసుకొని 1 టీ స్పూన్ వరకు నేను ఇందులో ఆవాల నూనె వేసాను. 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని ఈ మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి స్టఫింగ్కి అయితే మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చందువ చాప్ తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి, శుభ్రంగా వాష్ చేసేసి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాని ఘాట్లలోన అలానే చాప్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా చాప్ అంతటికి కూడా అప్లై చేసుకున్నాక 15 నుంచి 20 నిమిషాల వరకు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఐరన్ పెనాన్ని పెట్టి ఆవాల నూనె వేసుకోవాలి. ఈ ఆవాల నూనె బాగా కాగాలన్నమాట, హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చందో చాప్ని వేసుకోవాలి. అలానే కదపకుండా 2 నిమిషాల పాటు విడిచిపెట్టామంటే ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఆయిల్ కొద్దిగా వేసుకున్నారంటే 2 వైపులు చక్కగా కాలుతుందండి. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేయండి, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. పచ్చిమిర్చి, పెరుగు, జీలకర్ర, అల్లం ముక్క, అలానే ఇందులో నేను వాటర్ మెలన్ సీడ్స్ వేసాను. అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చిక్కదనం వస్తుందన్నమాట. చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోద్ది. ఇలా 2 వైపులు ఎర్రగా కాల్చుకొని వేడి వేడిగా స్టార్టర్లో అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. బయట చిరుతిళ్ళు తినకుండా ఈ విధంగా ఫిష్ ఫ్రై తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. నాకైతే భలే నచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి. బాయ్.